హలో ఎవ్రీవన్, ఇక్కడైతే మనం యశ్వంతపూర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాము. యాక్చువల్గా బిఫోర్ బేబీ అయితే నేను మా హస్బెండ్ వెళ్ళినాం అనమాట. సో నేనైతే ముక్కున్నాను అనమాట, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే మళ్ళీ వస్తానన్నట్టుగా. సో నెక్స్ట్ మంత్ నేనైతే కన్సీవ్ అయినాను అనమాట. సో నాకు అదొక సెంటిమెంట్ లాగా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాతే కన్సీవ్ అయినాను అని చెప్పి. సో అక్కడికైతే పాపని తీసుకొని వచ్చేదారిలో మాల్ ఆఫ్ ఏషియా ఉంది, ఆ రూట్లోనే కదా. సో చూసొద్దాం అన్నట్టుగా వెళ్ళినాం అనమాట. మళ్ళీ మేమైతే ఒకసారి వెళ్ళున్నాము, బట్ మా సిస్టర్ అయితే చూడలేదని సో తను కూడా తీసుకెళ్ళినాం అనమాట. సో నా ప్రెగ్నెన్సీ స్టోరీకి వస్తే యాక్చువల్గా నేను ట్విన్స్ అనమాట కన్సీవ్ అయింది. బట్ 4th మంత్లో ఏమైందంటే ఇద్దరు ఉన్నారు కదా. సో ఒకరికైతే బ్లడ్ సప్లై బాగుంది, ఇంకొకరికైతే తక్కువగా వెళ్తుంది. సో ఆ బేబీకి గ్రోత్ ఉండదు అన్నట్టుగా చెప్పినారనమాట. సో ఇంకా తిరుపతి అక్కడ చూపించుకుంటే వాళ్ళు వచ్చి ఫీటల్ రిడక్షన్ అనేది సజెషన్ చేసినారు. సో 4th మంత్లోనే ఇక్కడ బెంగళూరులోనే సెంటర్లో అయితే ఫీటల్ రిడక్షన్ అయితే చేసినారనమాట. సో నెక్స్ట్ అయితే ఈ బేబీ బాగా గ్రో అయింది అండ్ 9th మంత్లో డెలివరీ అయ్యాను అనమాట. సో 9th మంత్లో కూడా హెడ్ వచ్చి పక్కకు ఉందని చెప్పి సో సి సెక్షన్కి అయితే తీసుకెళ్ళినారనమాట. అదనమాట నా ప్రెగ్నెన్సీ స్టోరీ. సో ఇప్పుడు ఎవరన్నా ట్విన్స్ని చూసినా కూడా నాకు కూడా ట్విన్స్ అంటే అలాగే ఉండు అనిపిస్తూ ఉంటుంది.